చూసారంటే మీరు అశ్వత్థామ ముందర ప్రభాస్ ఒక పిల్లపు కనిపిస్తుంది నాకు ఎందుకో. సో అశ్వత్థామ లాంటి అజాన్ భవన్ కొట్టాలంటే ప్రభాస్ వల్ల అయితే అవ్వదు. అందుకనే చెప్పేసి ఈ ఫైట్ మేబీ ఇంటర్వెల్ ఫైట్ ఉండొచ్చు. ప్రభాస్ ఎంత పోరాడినా కూడా అశ్వత్థామని ఏమి చేయలేడు. ఎందుకంటే అశ్వత్థామ ముందు ప్రభాస్ ఒక చిన్న చీమ అలాంటాడు అశ్వత్థామని కొట్టాడంటే చాలా. ఇక్కడ మాధవ అన్న వెంటనే ప్రభాస్ వస్తాడు. సో నాకు నచ్చింది ఏంటంటే మాధవ ఈజ్ నథింగ్ బట్ కల్కి. సో ప్రభాస్ ఎవరు అంటే కల్కినే అని చెప్పాలి. ఇప్పుడు వరకు అయితే జనాలు కల్కి కాదంటున్నారు, బట్ లెట్స్ సీ. హియర్ ఇట్ కమ్స్. వచ్చేసానురా భైరవా అని చెప్పేసి వస్తుంది మన బుజ్జి ఆ ట్రాన్సిషన్ అనేది. బట్ ఇది మొత్తం నాకెందుకు మనకు ఇదేమంటారు అవతార్ మూవీలో సేమ్ అదే మెషినరీ ఉంటుంది ఆ క్లైమాక్స్ ఫైట్లో. దాన్ని ఇన్స్పైర్ చేసి తీసినట్టున్నాడు నాగ్ అశ్విన్. ఎనీవే ఇన్స్పిరేషన్ ఈజ్ ఎవ్రీవేర్, సో వీ కాంట్ డినై ద ఫ్యాక్ట్. ఇది ఎంటైర్ సీన్ మొత్తం మనకు శంబాలాలోనే ఉంటుందని నా ఒపీనియన్. సో ఇక్కడ మీరు గమనిస్తే పిల్లోళ్ళందరూ వస్తూ అప్పుడు వెంటనే వాన పడుతుంది. ఇక్కడ మన మెగాస్టార్ సాంగ్ వేసుకోవచ్చు, రాయలసీమలో ఈ వేళ రతనాలనే కురిసేలా అని చెప్పేసి. సో ఇక్కడ సో ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ హియర్ ఆఫ్టర్ ఫస్ట్ సీన్ ఆఫ్ ద ట్రైలర్, ఇక్కడ సెకండ్ సీన్ ఏంట్రా అంటే శంబాల సీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక చెట్టు ఎండిపోయి జనాలందరూ తిరుగుతూ, ఇప్పుడు లాస్ట్ సిటీ కాశీ అన్నప్పుడు శంబాల నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అనేది వీ నీడ్ టు వెయిట్ టిల్ ద మూవీ రిలీజ్. శంబాల ఇప్పుడు అశ్వత్థామకు తెలిసింది ఏంటంటే మన పురాణాల ప్రకారం కల్కి జన్మించేది శంబాలాలోనే. సో మన దీపికా పడుకోనని ఫైనల్గా శంబాలాకి తీసుకొని వెళ్తాడు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఐ థింక్ సీజ్ ఉత్తర అనిపిస్తుంది నాకు. ఈమె మళ్ళీ ట్రైలర్లో మాలవిక నాయర్ దా వస్తుంది అని చెప్తే ఒక ట్రైలర్లో ఒక్క సీన్లో మాలవిక నాయర్ యాక్టెడ్ యాజ్ ఏ ఉత్తర. కష్టం, బట్ ఒక్క సీన్ మాత్రం ట్రాన్సిషన్ వేరే లెవెల్లో ఉంటుంది. అదేంటంటే ఈ సీనే. సో వన్స్ ప్రభాస్ కొట్టిన వెంటనే అశ్వత్థామ లాంటి ఆజాన్ బావుడే కొడితే అట్లే ఒక 10 అడుగుల దూరంలోకి వెళ్ళిపోతాడు. సో ఆ ఫైట్ వెంటనే ఆ ట్రాన్సిషన్ ఈ సీన్ వెంటనే ఆ ట్రాన్సిషన్ చూడండి, కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళిపోతుంది. సో కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామని ఎవరో కాదు కృష్ణుడే కొట్టినాడు. సో కొట్టిన వెంటనే అశ్వత్థామ ఒక 10 మందిని ఇట్లే వెళ్ళిపోయి మళ్ళీ ఒక ఏనుగుని గుర్తితే ఏనుగు కూడా కొంచెం దూరం వెళ్తుంది. సో అర్థం చేసుకోండి ఆ బలం ఎవరికి ఉంటుంది, కృష్ణుడికి తప్ప ఇంకెవరికి ఉండదు. సో అప్పుడు అశ్వత్థామ రియలైజ్ అవ్వచ్చు ఆ కృష్ణుడు లాంటి పవర్ మన ప్రభాస్ క్యారెక్టర్ గుణ ఉంది, మేబీ ఈయనే కల్కి అని చెప్పేసి. ఐ డోంట్ నో, జస్ట్ ఇది ఒక గెస్ మాత్రమే. ఈ సీన్ వెంటనే మనకు కమల్ హాసన్ వస్తాడు. క్లియర్లీ అబ్జర్వ్ హియర్, ఇక్కడ మీకు గమనిస్తే బతికుండే పిల్లోలు ఉన్నారు ఇక్కడ. సో మేబీ వీళ్ళని యూజ్ చేసుకుంటాడేమో కమల్ హాసన్, ఐ డోంట్ నో పర్పస్. ఇక్కడ గమనిస్తే మాత్రం ఇద్దరు పిల్లోళ్ళు కొంచెం మేబీ ఒక యంగేజ్ టీనేజర్స్ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. బతికి ఉండి వాళ్ళని అక్కడ పెట్టేసి మేబీ వాళ్ళ బాడీని కమల్ హాసన్ యూజ్ చేయొచ్చు, ఐ డోంట్ నో, జస్ట్ అబ్జర్వ్ ఇట్. సో వాటర్ లేవు అని కింద ఏడుస్తుంటే జనాలు, మన కమల్ హాసన్ ఏమో కిందంతా వాటర్ పెట్టుకొని చేస్తున్నాడు. సో మేబీ ఇవన్నీ కమల్ హాసన్ మానిటర్ కంట్రోల్ చేయొచ్చు ఆ బాల్స్ మొత్తం. నెక్స్ట్ ఈ సీన్ అంతా ఇంకా నెక్స్ట్ అంతా ఒక డ్రమాటిక్ సీన్స్ అన్ని ప్లే అవుతుంటాయి ట్రైలర్లో. ఇక్కడ గమనిస్తే ఈ సీన్లో ఇక్కడ ఉత్తర అనమాట. సో ఈమె అభిమన్యుడి భార్య. సో ఈమెను చంపడానికి అశ్వత్థామ వస్తాడు ఈమె కడుపులో ఉండే బిడ్డను. సో అప్పుడు కృష్ణుడు అశ్వత్థామకు ఒక శపిస్తాడు, ఏంటంటే నువ్వు జీవితాంతం చనిపోవు, యు బికమ్ ఇమ్మోర్టల్, సో నీకు విముక్తి కలగదని చెప్పేసి కృష్ణుడు శపిస్తాడు. అందుకోసమే మనకు అశ్వత్థామ ఇప్పటికీ బతుకుంటాడు, ఎందుకంటే ఆయన ఒక చిరంజీవి. సివర్ బై హ్యూజ్ ఫైట్ సీక్వెన్స్, మేబీ ఇది క్లైమాక్స్ సీక్వెన్స్ అయి ఉండొచ్చు. సో మీరు ఇక్కడ గమనిస్తే ఈ కాంప్లెక్స్ కమల్ హాసన్ టీం మొత్తం శంబాలా పైన ఫైట్కి వస్తారు. సో వీళ్ళందరూ శంబాలాలో రెబేలియన్స్. సీన్స్ అన్ని పండాలంటే మనకి దాని ముందర ఉండే డ్రామా బాగా కనెక్ట్ అవ్వాలి. దెన్ ఓన్లీ ఇన్ ద థియేటర్ విల్ కనెక్ట్, అదర్వైజ్ కాంట్. ముందు అశ్వత్థామని కొడతాడు. ఇక్కడ ఉండేది మేబీ నా కృష్ణుడు అని అనిపిస్తుంది. సో వి డోంట్ నో హూ ఇట్ ఈస్. అండ్ మేబీ ఈ సినిమా స్టార్టింగే ఈ కురుక్షేత్ర వార్తో స్టార్ట్ అవ్వచ్చు, నరేట్ చేస్తూ అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. ఇది నా గెస్, ప్యూర్లీ నా గెస్ మాత్రమే. దెన్ హియర్ కమ్స్ ద ఫైట్. ఏమైనా ఈ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ గమనిస్తే వాట్ ఎ లెవెల్ మ్యాన్, ఫకింగ్ సీన్ ఇది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. అశ్వత్థామ జస్ట్ వాట్ టు సే ద కెమెరా జూమ్ అవుట్ చేస్తూ, ఇట్స్ టూ గుడ్. ద కల్కి, ద మ్యాన్, ప్రభాస్.
అట్లీస్ట్ మనకు ఒక తెలుగు సినిమాలు ఈ లెవెల్ ఆఫ్ ఈ లెవెల్ ఆఫ్ విజువల్స్ యాజ్ వెల్ యాజ్ మనకు తెలిసి తెలియని మహాభారతాన్ని ప్రజెంట్ చేయడం ఈజ్ ఏ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు నాగి. సో ఎనీవే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ June 27 టు వాచ్